ప్రార్థనా సమయంలోనే పద్య రూపంగా నేను వినిపించడం జరిగింది, మీరు వినడం జరిగింది. ఇందాక మన ముందర మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పిన విషయాల్ని తప్పనిసరిగా గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏమిటంటే, ఒకటి, మనకి భాష మీద పట్టు రావాలంటే వినాలి. 2, చదవాలి. వినడం, చదవడం. దీంతో పాటుగా 3వది ఏంటంటే, మనం ఏదైతే విన్నామో లేదా ఏదైతే చదివామో దాన్ని వ్యక్తీకరించాలి, అంటే తెలియజేయాలి. ఇవి చేస్తే ఏ భాష అయినా సరే మనకి దాని మీద పట్టుత్వం వస్తుంది. ఉదాహరణకి, నేను 10వ తరగతి పరీక్షలు రాసిన తర్వాత మా మేనమావ గారి ఇంటికి మద్రాసు వెళ్ళాను. మద్రాసు అంటే తమిళనాడు. అక్కడ భాష తమిళం. నాకు తమిళం ఏమీ రాదు. అప్పుడే 10వ తరగతి పరీక్షలు రాశాను, వెళ్ళాను. ఏమొస్తుందో మనకేం తెలుసు? ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. ఇప్పటికీ రాదు నాకు. ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, ఏది రాదు భాష. మరి తెలుగు కూడా సరిగ్గా రాదనుకోండి. నేను నేర్చుకుంటున్నాను అది కూడాను. అంచేత అప్పుడు వాళ్ళ పిల్లలు, అంటే భాష మనకి ఎలా అలవడుతుంది, పట్టుబడుతుంది అనేటటువంటి దానికి ఈ చిన్న ఉదాహరణ చెప్తున్నాను. వాళ్ళు ఒక ప్రశ్న వేశారు నన్ను. సరదాగా పిల్లలతో మరి ఆడుకుంటాం కదా, కుర్రాళ్ళం కదా, అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఆడుకుంటుంటే ఓ కుర్రవాడు సరదాగా నన్ను ఏడిపించడం కోసం అని చెప్పని, నీ వీటి నుండి ఓడి వందరికా అన్నాడు. ఇది తమిళం మాట. అంటే నాకేం తెలుసు? అప్పటికి నాకు ఒక మాట వచ్చింది. ఏంటంటే, వెనకటికి మా మేనత్త గారు పెళ్లి చేసిన తర్వాత ఆవిడని అమెరికా తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్లే ముందు ఒక నెలలు ఇంకో మేనత్త గారు భర్త హెడ్ మాస్టర్ అయితే ఆయన దగ్గర పెట్టి ఇంగ్లీష్ నేర్పమంటే ఈవిడ ఇంగ్లీష్ మానేసి వాళ్ళ అక్కగారికి వంటలో సహాయం చేస్తూ ఉందిట. అమ్మ నేర్చుకోమ్మ, లేకపోతే మా తమ్ముడు నన్ను అంటాడు నేర్పలేదు అంటాడంటే, ఏముంది బావా, ఏదైనా అడిగాడనుకో ఎస్ అంటాను, లేదనుకో నో అంటాను, ఇంకా కాదనుకో ఆల్ రైట్ అంటాను. ఎస్ నో ఆల్ రైట్ 3 వచ్చేస్తే మనకు వచ్చేసినట్టే అని చెప్పాను అందిట. తర్వాత ఆవిడ అనర్గళంగా మాట్లాడింది ఇంగ్లీషు, చాలా అనర్గళంగా. మహానుభావులు అందరూ కూడా మనకి ఇప్పుడు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ, వీళ్ళకి ఒక్కొక్కరికి 15, 16, 18 భాషలు వచ్చి వాళ్ళు మన ఇందిరాగాంధీ, మన అదే ప్రధానమంత్రి పేరు విన్నారు కదా, వినలేదా? పివి నరసింహారావు గారు మన తెలుగువారు, ఆయన కూడా ప్రధానమంత్రిగా చేశారు. వాళ్ళకి అన్నేసి భాషలు వచ్చాయి. ఎలా వస్తాయంటే, నేను తరగతి గదిలో కూడా మీకు చెప్తూ ఉంటాను. సరే, ముందర నేను మొదలెట్టాను కదా, అది పూర్తి చేసేద్దాం. సరిగా వెంటనే వాళ్ళు మా అత్తయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు ఏదో తమిళంలో. ఏమని అడిగారంటే, ఏంటి మీ అల్లుడు ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడంటే, నీ వీటి నుండి ఓడి వందరిక అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చావా అని చెప్పాను. ఇది వాళ్ళు నన్ను అడిగింది. ఓడి వందరిక అంటే పారిపోయి వచ్చావా అని. నాకు తెలియదు కదా, ఆమా అన్నాను. అవును, ఆమా అంటే అవును అనేటటువంటిది అన్నమాట. అయ్యేసరికి వాళ్ళు అడిగారు. అడిగితే మా అత్త నన్ను అడిగింది, అలా ఏం చెప్పారు వాళ్ళకన్నా. ఏం అడిగారు, నువ్వేం చెప్పావు అంటే, ఏమో నాకేం తెలుసు, ఆమా అన్నది వచ్చింది, ఆమా అన్నాను, వాళ్ళు ఏదో అడిగితేనని చెప్పాను. ఎవరు ఇదిరాను నాయన అని చెప్పని దానికి చెప్పారు. అప్పుడు నాకు పట్టుదల వచ్చింది. అంటే నాకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ అంటారు చూసారా, ఆ భాష రాకపోవడం మూలంగా కదా నేను ఇలాగా, వాళ్ళందరూ నవ్వారు, నన్ను వేళాకోళం ఆడారని చెప్పని ఎగతాళి చేశారు, వెటకారం అదే వేళాకోళం ఆడి అని చెప్పని పట్టుబట్టి భాష నేర్చుకున్నాను తమిళం. తర్వాత సంవత్సరం నుంచి వరుసగా నేను చాలాసార్లు వెళ్ళాను అనుకోండి, ప్రతి సెలవులకిను హాయిగా తమిళం మాట్లాడడం అనేటువంటి. ఈ రోజుని ధైర్యంగా నేను మద్రాసు వెళ్ళినా పర్వాలేదు, అంత మర్చిపోయినప్పటికీ కూడా కొంతవరకు పర్వాలేదు. ఏదో మనం అంటే భాష మీద మనకి ఆ పట్టు రావాలంటే దాని మీద ఆసక్తి ఉండాలి, దాన్ని కృషి చేయాలి. అలాగే మీరు కూడా మీకు చెప్తూ ఉంటాను, తరగతి గదిలో మీకు చెప్తూ ఉంటాను, మనం ఏదైనా సరే ముందర మనకి దాన్ని నేర్చుకోవాలనేటటువంటి తపన ఉండాలి, నేర్చుకోవాలనేటటువంటి కోరిక ఉండాలి.
పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. ఇలా ఉంటే ఏదైనా మనం నేర్చుకోవచ్చు, దేన్నైనా సాధించవచ్చు. అంచేత తప్పనిసరిగా ఇక్కడ చెప్పినటువంటి మనకి మేము రోజు చెప్తూ ఉంటాం, అయినా ఈరోజు ప్రత్యేకం కాబట్టి ఈరోజు చెప్పినటువంటి ఇక్కడికి వచ్చిన పెద్దలు చెప్పినటువంటి విషయాలు, మరలా మేము చెప్పినటువంటి విషయాలు మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని, ఇదంతా కూడా దేని కొరకంటే మీ ఎదుగుదలకి ఉపయోగపడేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మీ అభివృద్ధికి మూలాలు. అంచేత మీరు భవిష్యత్తులో చక్కని అభివృద్ధి సాధించాలని చెప్పని, పొందాలని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.